మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేది అంటుంటారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని అయితే గురువులకైతే ఇస్తుంటారు సమాజం అయితే. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే కొంతమంది గురువుల వల్ల అయితే మేమైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం అయితే పిల్లలైతే రోడ్డు ఎక్కిన పరిస్థితి అయితే తంగలపల్లి మండలం గురుకుల పాఠశాల అయితే నెలకొంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి అయితే కొంతమంది పిల్లలైతే ఉదయం 5 గంటలకైతే హైదరాబాద్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై అయితే బైఠాయించి అయితే నిరసన తెలపడం జరిగింది. మాకైతే కొన్ని అభ్యంతరకర పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి పాఠశాలలో. వీటికి సంబంధించి అయితే మాకైతే న్యాయం చేయండి అనేది వారైతే రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి అయితే మనతో పాటు పాఠశాల ప్రిన్సిపల్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది మేడం? సార్ పీఈటీ మేడం నిన్న కొట్టిందట పిల్లలను. ఆ విషయం మా దృష్టికి రాలేదు, మా దృష్టికి తీసుకురాలేదు సార్. వాళ్ళు తీసుకొస్తే సమస్య అనేది ఇక్కడే సాల్వ్ చేసేవాళ్ళం. అయితే కలెక్టర్ ఆర్డర్ ప్రకారం ఈరోజు ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఆర్సీఓ సార్కు రిపోర్ట్ పెట్టాం. ఎంక్వైరీలో రిపోర్ట్ కరెక్ట్ ఇస్తే ఆమె మీద కంప్లైంట్ ఇస్తాం. ఓకే, అంటే పిల్లలు బాగుండాలని అయితే ఉపాధ్యాయులు దండించడం అయితే కామన్గా చూస్తున్నాం. కానీ ఇక్కడైతే పరిస్థితులు అయితే వేరే తిరిగి ఉన్నాయి. కొంతవరకు అయితే బాత్రూంలోకి వెళ్ళి తలుపులు పగలగొట్టి మరి వీడియోలు తీశారని అయితే వారైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కదా. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అలాంటిది ఏం లేదు సార్. అంటే పిల్లలు అబద్ధం చెప్పారా మేడం? లేదు సార్, తెలియదు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఎంక్వైరీ నడుస్తుంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారండి? ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీలో ఏ రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్. అంటే ఇప్పుడు మీరు మాట్లాడారా పిల్లలతో? అసలు పిల్లలతోటి మాట్లాడలేదు సార్ ఇంతవరకు. అంటే మీరు పాఠశాల ప్రిన్సిపల్ ఇప్పటివరకు పిల్లలతో ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు సార్ ఓకే, అంటే ఇప్పటివరకు మీరు పిల్లలతో మాట్లాడలేదు? పిల్లలతో మాట్లాడుతున్నాను సార్, పొద్దు నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ఓకే, ఏం చెప్తున్నారండి వారు ప్రధానంగా? ఏంటంటే పీఈటీ మేడం తీసేయాలి ఇక్కడ నుంచి. ఓకే, అంటే ఎందుకు తీసేయాలంటున్నారు? కొడుతుంది మమ్మల్ని. ఓకే, అంటే కొంతవరకు అయితే కొంత సోషల్ మీడియాలో అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. అంటే మేమైతే నెలసరి సమయంలో కావచ్చు, ఇతరత్ర అయితే మేము స్నానం చేస్తున్నప్పుడు అయితే సమయం ఎక్కువ తీసుకుంటున్నారని అయితే టీచర్ అయితే తలుపులు పగలగొట్టి వచ్చి వీడియోలు తీస్తున్నారని అయితే వారైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏ మహిళ అయితే చెప్పుకోదు ఇటువంటి సమస్యలు అయితే. కానీ పిల్లలు, చిన్న పిల్లల వారికి అయితే ఊహ తెలియదు ఇప్పటివరకు. వీరైతే ప్రధానంగా అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మా దృష్టికి రాలేదు సార్, ఇంతవరకు మా దృష్టికి రాలేదు ఇలాంటి సమస్య. ఓకే, అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి మరి ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? సార్ ఓకే సార్, సమస్య అనేది సాల్వ్ అయింది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పిల్లలందరూ పైకి వెళ్ళారు, క్లాస్లోకి వెళ్ళారు వాళ్ళు. ఓకే సార్, ఇప్పుడు ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే ఉన్నాము. ప్రిన్సిపాల్ అయితే చెప్తున్నారు మాకైతే ఇంతవరకు అయితే దృష్టికి అయితే రాలేదు, ఇప్పుడు ఇదే మొదటిసారి అయితే వారైతే ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాము. ఎందుకంటే పిల్లలైతే ప్రధానంగా అయితే ఆరోపిస్తున్నారు మాకైతే సమయం ఎక్కువ తీసుకుంటున్నారని. 500 మంది పిల్లలకి 2 బాత్రూములు ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే కొంత నెలసరి సమయంలో అయితే మేమైతే స్నానం చేసేటప్పుడు టీచర్ అయితే దర్వాజాలు పగలగొట్టుకొని అయితే లోపలికి వస్తుందని అయితే వారైతే ప్రధానంగా అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి అయితే మనతో పాటు ఎంఈఓ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు, ఈ టెక్స్టైల్ పార్క్ సంబంధించిన పాఠశాలలో ఉన్నటువంటి పీఈటీ జ్యోత్స్న మేడం గారు పిల్లల్ని కొట్టడం జరిగిందని ఈరోజు ఎర్లీ అవర్స్ బద్దెనపల్లి చౌరస్తా వద్ద ధర్నా చేయడం జరిగింది. డిఓ గారి ఆదేశంతో మేము హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలతోని విచారణ చేసినట్టయితే మేడం దురుసుగా ప్రవర్తిస్తుందని చెప్పడం వల్ల మేడంతో కూడా ఎస్ఐ గారు మాట్లాడడం జరిగింది. పిల్లల యొక్క వాంగ్మూలం తీసుకొని సరైన విచారణ చేపడదామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. పాఠశాలకు వచ్చిన తర్వాత మరి ఈ విషయాన్ని డిఓ గారికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశం మేరకు డిఓ గారు వెంటనే సంబంధిత టీచర్ని సస్పెండ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్టి ఆదేశాల ప్రకారంగా రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు జ్యోత్స్న మేడంను సస్పెండ్ చేయడం జరిగింది. అదే ఇటు విషయాన్ని ఈ పాఠశాలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్కు, అదేవిధంగా ఆర్సీఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆర్సీఓ గారు రేపు పాఠశాలను సందర్శించి పూర్తి విచారణ చేపడదామని చెప్పడం జరిగింది. అటు విచారణలో తేలినట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పినారు. ఒకటి ప్రస్తుతం అయితే మేడం మొబైల్ చెక్ చేశారా? అంటే దీనికి సంబంధించి అయితే వీడియోలు తీస్తున్నారైతే పిల్లలు అయితే ఆరోపిస్తున్నారు కదా. మొబైల్ మేడం సంబంధించిన మొబైల్ను ప్రిన్సిపల్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆర్సీఓ గారు వచ్చిన తర్వాత పూర్తి విచారణ చేపడతారు. అంటే ఎందుకు వీడియోలు తీసిందని భావిస్తున్నారు మీరు? తెలియదు అది. మరి మేడంని అడిగినట్టయితే వీడియో తీయలేదు, కేవలం ఫోటో తీసినా అని చెప్పిండ్రు. ఆ ఫోటోలు కూడా దానిలో ఉన్నాయా లేదా అనేది విచారణలో తేలుతాయి. ఓకే, అంటే ఫోటో తీసినానైతే మేడం అయితే ఒప్పుకుందా? ఫోటో తీస్తున్నా అని చెప్పడం జరిగింది. కానీ నేను మాట్లాడలేదు, ఎస్ఐ గారు మాట్లాడారు. ఓకే, అంటే మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే మీరు ఒకైతే ప్రస్తుతం అయితే విద్యాధికారిగా అయితే ఉన్నారు, మండల విద్యాధికారిగా ఉన్నారు కదా, కొంత ఎంక్వైరీ భాగంగా నేను పూర్తి సమాచారాన్ని డిఓ గారికి చేరవేయడానికి రావడం జరిగింది. ప్రిన్సిపాల్ గారు కూడా మేడంతో మాట్లాడారు. ప్రిన్సిపాల్ గారు మాట్లాడితే మీకు తెలుస్తుంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ప్రిన్సిపాల్ సైతం తప్పించాలనేది విద్యార్థి సంఘాలు అయితే కోరుకుంటున్నాయి కదా, దీనికి సంబంధించి ఎలాంటి చర్య తీసుకుంటున్నారు? తప్పకుండా పూర్తి విచారణ చేసిన తర్వాత ఆర్సీఓ గారి చర్యలు తీసుకుంటారు. అది కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది.
పూర్తి విచారణ అనంతరం ఏదైనా చర్యలు ఉంటాయి. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము ఇక్కడ దీనికి సంబంధించి అయితే కొంత ఉద్రిక్తకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి అయితే మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. ప్రస్తుతం అయితే ఏబీవీపీకి సంబంధించి అయితే ఆ విద్యార్థి నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎట్లా ఉంది సార్ పరిస్థితి, అంటే మీ దృష్టికి ఏమేమి వచ్చింది? ఈ రోజున ఉదయం 6 గంటల విద్యార్థులందరూ కూడా వారి యొక్క క్యాంపస్ లోపల అనేక సమస్యలు ఉన్నాయని, 550 మంది విద్యార్థులు ఉంటే కేవలం 2 టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయని, అదేవిధంగా ఈ యొక్క పీఈటీ మేడం జోస్నా అనే మేడం వారిపైన బాత్రూమ్కి వెళ్ళిన సమయంలో వారి వీడియో తీస్తుంది, మమ్మల్ని అనేక రకాల ఇబ్బంది చేస్తున్న విద్యార్థులందరికీ కూడా తెలపడం జరిగింది. ఇదే క్యాంపస్ లోపల ఇప్పుడు పొద్దున 6 గంటలకు వచ్చి ఇప్పుడు 2 అవుతూ ఉంది. కేవలం గెస్ట్ ఫ్యాకల్టీని సస్పెండ్ చేసినా చెప్తారు. ఆ విషయం ఏదైతే ఉందో ఆ వీడియోలు తీసినందుకు ఆమె ఇంతవరకు కూడా ఎలాంటి ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తుంది. ఈ యొక్క మనకి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీతో పాటు ప్రిన్సిపాల్ని కూడా బాధ్యులు వేస్తూ ప్రిన్సిపల్ పైన సస్పెండ్ చేసి వారిపైన కేసులు పెట్టాలి. రాష్ట్రంలో చూసుకుంటూ ఉంటే ఇదే గురుకులో చూసుకుంటూ ఉంటే ఉదయం మబ్బుల 4 గంటలు 5 గంటలు లేచి క్యూ లైన్ కడుతూ విద్యార్థులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యార్థులకు అనేక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు గురవుతూ ఉన్నా కూడా 550 మంది విద్యార్థులు ఉంటే 2 టాయిలెట్స్ ఉంటే ఏ విధంగా విద్యార్థులు వాళ్ళు ఎలా చదువుకుంటారని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈ సమస్యలపైన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఇదే విధంగా 500 మంది విద్యార్థులు ఉంటే 2 టాయిలెట్స్ ఉంటే ఆ విధంగా ఏ విధంగా బాధ ఉంటుందో మీ కుటుంబ సభ్యులు ఈ గురుకులంలో చదువుకున్నప్పుడు ఆ బాధ ఏందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు తెలుస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వీరిపైన చర్యలు తీసుకోకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో తప్పకుండా తీవ్ర ఉద్యమాలు వేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరైతే పిల్లలతో మాట్లాడారా, ఏం చెప్తున్నారు వారైతే? పిల్లలందరూ స్పష్టంగా చెప్తా ఉంటారు ఏమంటే, అన్నా మేము మబ్బుల క్యూ లైన్ కడతా ఉన్నాం, టాయిలెట్ కోనికి కాస్త బాత్రూమ్ కోనికి మేము అనేక చెప్పుకోలేక నరక యాతన పడుతున్నాం, అనేక రోగాల బారిన పడుతున్న సందర్భం ఉంటుంది. అలాగే పీటీ మేడం అనేక దాడి చేసి అనేక గాయపరిచిందని వాళ్ళు గాయాలుగా చూపెట్టిన సందర్భం ఉంది. అదేవిధంగా మేము టైలర్స్కి వెళ్ళిన సందర్భంలో ఒక మేడం అనే వ్యక్తి ఆ మేడం మా వీడియోలు తీసింది, ఆ వీడియోలు తీసిన విషయం వాళ్ళే విద్యార్థులు చెప్తా ఉన్నారు. అసలు మేడం వీడియో దీనికి కారణం ఏంది, అసలు ఆ వీడియో ఫోన్ ఎక్కడ ఉంది, ఆ ఫోన్ సీజ్ చేసారా ఇంతవరకు కూడా, దాన్ని ఎఫ్ఐఆర్ వేసిరా, అసలు ఎఫ్ఐఆర్ వేయలేరు, ఫోన్ ఎక్కడం తెలియదు. ఇప్పుడే కొంచెం అధికారులు ఏం చెప్తారు, అసలు ఆ మేడం భయపడని కోసం వీడియో తీసినట్టు, అంటే భయపడని కోసం ఎందుకు వీడియో ఇస్తారు, అసలు ఏం జరుగుతుంది? దీనిపైన అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఎందుకంటే అమ్మాయిల విషయాలు ఇది, అమ్మాయిలు విద్యార్థులు ఇంటికాడ ఆర్థిక స్తోమత లేక ఏదో ప్రభుత్వ గురుకుల హాస్టల్లో చదువుకుందామంటే ఇక్కడ కూడా వాళ్ళు చదువుకోనిపోతే వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు అని ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, విద్యాలు వేస్తున్నారు. ఈ విషయానికి కూడా తప్పుదో పట్టించే ప్రక్రియ కొంతమంది అధికారులు వేస్తూ ఉన్నారు. వాళ్ళు స్పష్టంగా వాళ్ళందరికీ కూడా ఎవిడెన్స్తో పాటు చెప్పారు. దీనిపైన క్రిమినల్ చర్యలు యాక్షన్ తీసుకుని వాళ్ళపై కేసులు నమోదు చేయాలి, వాళ్ళు సర్వీస్ నుంచి రిమూవల్ చేయాలని ఏబీ డిమాండ్ చేస్తుంది. ఓకే, ప్రస్తుతం అయితే ఇదే అంశానికి సంబంధించి అయితే మనతో పాటు అయితే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కంచెల రవి గౌడ్ ఉన్నారు. ఒకసారి చెప్పండి, అంటే మీరేం చెప్తున్నారు? ప్రస్తుతం అయితే దీని సంఘటనకు సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు మబ్బుల 4 గంటలకు కొట్టుడు చాలా దురదృష్టకరం. ఎందుకంటే విద్యార్థులను పీటీ మేడం వీడియో తీయడము కొట్టడము చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆమెను సస్పెండ్ చేయడం కాదు, ఆమె మీద క్రిమినల్ కేసు పెట్టాలి. దీనికి బాధ్యత వహిస్తున్న ఓళ్ళు ప్రిన్సిపల్ మేడం సస్పెండ్ చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విద్యార్థులకు అండగా ఉంటుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాజకీయానికే ప్రిఫరెన్స్ ఇస్తాడు కానీ విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులు చనిపోతున్నా, పాము కాట్లకు గురవుతున్నా ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఏదో తూతు మంత్రంగా వచ్చి వాళ్ళు చర్యలు తీసుకోకుండా కఠినమైన చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగాయని మేము బీఆర్ఎస్వి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన ముఖ్యమంత్రి గారికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం, ఇటువంటి సంఘటనలు మరో ఎక్కడ జరిగినా బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు విద్యార్థులకు అండగా ఉంటుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఇక్కడ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, సిగ్గుచేటని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఒక పీటీ మేడము విద్యార్థులను కొట్టడము, వీడియోలు తీయడం ఎంతవరకు అడుగుతున్నాం. నిజంగా ఈ మేడము సస్పెండ్ కాకుండా మేము క్రిమినల్ కేసు పెట్టి దీనికి బాధ్యత వహిస్తున్న ప్రిన్సిపాల్ గారిని సుధా పూర్తిగా డిస్మిస్ చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థులను డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇక్కడ రేపు రానున్న రోజులో ఇక్కడ ముట్టడించే వేల మంది విద్యార్థులతో ముట్టడించే
న్యాయం చేస్తాం, మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం అయితే పీఈటీ టీచర్ జ్యోత్స్న అయితే పిల్లల్ని అయితే దండించడం కావచ్చు, అంతేకాకుండా కొంతవరకు అయితే వారిని అయితే వీడియోలు తీస్తున్నాడు అయితే బెదిరించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి అయితే కొంత ఉద్రిక్తకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడ నుంచి అయితే కొంతవరకు అయితే పిల్లలైతే బయటకు వెళ్ళి అయితే రోడ్డుపై బైఠాయించి అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం దీనిపై అయితే ఎంక్వైరీ జరుగుతుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి అయితే మరి వీరిపైన ఏమైనా కేసులు నమోదయ్యాయి, అసలు ఏంటి అనేది అయితే ఒకసారి సీఐ ఉన్నారు, ఒకసారి వారితో అయితే మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వీరిపైన ఏమైనా కేసులు నమోదయ్యాయండి? కేసులు ఏం కాలేదు, ఇంకా కాలేదు. ఓకే, అంటే ఏమన్నా మొబైల్ స్వాధీనం చేసుకున్నారండి మీరు? మొబైల్ ఏం లేదు, వాళ్ళు ఎలిగేషన్ ఏంటంటే దాంతో వీడియోలు తీసిరు, మా అబ్సీన్ ఫోటోలు ఉన్నాయని చూసాము. ఆ ఫోన్లో లేవు. ఆ స్టూడెంట్స్ కూడా వెరిఫై చేసుకున్నారు, వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అందులో ఏం లేవు. ఓకే, సెల్ లేవు. ఓకే, అంటే ప్రస్తుతం ఎక్కడ ఉందండి మేడం? ఎక్కడ ఉన్నారండి ఏ మేడం? ఇప్పుడు సస్పెండ్ అయిన పీఈటీ జ్యోత్స్న గారు ఆమె ఎక్కడ ఉందో తెలియదు. ఓకే, అంటే మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారండి ఆవిడతో? ఆమెతోటి మేము మాట్లాడాలంటే మాకు కంప్లైంట్ ఏంటంటే ఆమె ఫోన్ గురించి మాట్లాడాను. వీడియో తీసామంటే వీడియో తీయలేదు అని చెప్పి ఫోన్లో చెప్పింది, వీడియో ఏం తీయలేదు. ఓకే, ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అయితే కేసులు అయితే నమోదు కాలేదని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే కొంతవరకు అయితే పిల్లల భవితవ్యాన్ని అయితే మార్చే ఉపాధ్యాయులు అయితే ఇలాంటి పనులకైతే పాల్పడుతున్నారు, కొంత సైకోలుగా మారుతున్నారని అయితే కొంత ఉద్రిక్తకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడైతే విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, అంతేకాకుండా పార్టీ ఇక్కడ సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి అయితే కొంతమంది నాయకులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉద్రిక్తకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడైతే గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల అండ్ కళాశాల తంగలపల్లి మండలం సంబంధించి అయితే ఇందిరమ్మ కాలనీలో అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే పిల్లల్ని అయితే కొంత అబ్యూజ్ చేస్తున్నారు, కొంత వీడియోలు తీస్తున్నారని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగింది. దీనిలో భాగంగా పిల్లలైతే కొంత ఇబ్బందులు పడుతున్నారని అయితే వారైతే వెల్లడిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఏదైనప్పటికైతే వీరినైతే కఠినంగా శిక్షించాలని అయితే విద్యార్థి సంఘాలు కావచ్చు, అంతేకాకుండా కొంతమంది స్థానికులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.